యాకోబు పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది. ఏమన్నాడు తెలుసా తన భార్యతో? నేను ఫస్ట్ మీ ఇంటికి వచ్చానే. ఎవరు? యాకోబు అంటున్నాడు, ఫస్ట్ మీ ఇంటికి వచ్చినప్పుడు మీ నాన్న మొక్క ఎంత కళకళలాడిపోయిందో, అబ్బా వచ్చాడు అని ఎంత ఆనందంగా స్వీకరించాడో. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? 7 సంవత్సరాలు లే కోసం చేశాను, 7 సంవత్సరాలు నీ కోసం చేశాను, మొత్తం 14 సంవత్సరాలు నేను కష్టపడింది మొత్తం లాగేసుకున్నాడు. చూసావా ఎలా చేస్తున్నాడు? రోజు రోజుకి నా పరిస్థితులు ఏమైపోతున్నాయి? రోజు రోజుకి పరిస్థితులు దిగజారిపోతున్నాయి. నిన్న ఉన్నట్లేవు, మొన్న ఉన్నట్లేదు, నిన్న సంవత్సరం ఉన్నట్లేదు, ఆ ముందల సంవత్సరం ఉన్నట్లేదు, నిన్న ఉన్నట్లేదు, ఇది వరకు ఉన్నట్లేదు. అయితే ఏంటి? దేవుడు నాకు తోడే ఉన్నాడు, నా తండ్రి నా దేవుడు నాకు తోడే ఉన్నాడు. అది నువ్వు కూడా చెప్పాలి. గొప్ప విశేషం. రోజు రోజుకి పరిస్థితులు దిగజారిపోతున్నాయి. ఒక్కొక్కడు వచ్చి ఒక్కొక్క కబురం తెస్తున్నాడు. చివరాఖరికి ఏమన్నాడు తెలుసా? నాకు అంతా ప్రతికూలమే. నిన్న మొన్న ఉన్నట్టు నా జీవితం లేదు. రోజు రోజుకి పరిస్థితులు దిగజారిపోతున్నాయి. ఏ రోజైతే రోజు రోజుకి పరిస్థితులు దిగజారిపోతున్నాయి అనుకుంటున్నావో, యాకోబు అన్నట్టు నీ హృదయములు ఇదే ఉండాలి. అయితే ఏంటి? నా తండ్రి దేవుడు నాకు తోడే ఉన్నాడు. అయితే ఏంటి? మనం అనాల్సింది, నా యేసయ్య నాకు తోడై ఉన్నాడు. అయితే ఏంటి? నా యేసయ్య నాకు. రోజు రోజుకి పరిస్థితులు దిగజారిపోతున్నాయి. అబ్బా హల్లెలూయా. రోజు రోజుకి పరిస్థితులు దిగజారిపోతున్నాయి. అయితే ఏంటి? నా యేసయ్య నాకు తోడై ఉన్నాడు.